ఆ రోజుల్లో హీరో శోభన్ బాబుకి 40, ప్రతినాయకుడు రంగారావుకి 60. కోట్లు కాదు లక్షలు కాదు సుమండి ఇచ్చాం. శ్రీమతి జమున తన వేషానికి రేటు కట్టి డబ్బుగా ఇవ్వద్దు అంది. ఆమెకు ఒక అంబాసిడర్ కారు కొని తాళాలు ఇచ్చేసాము. 37.5. ఆమె పనిచేసింది మొత్తం 10 రోజులు. స్టూడియోలో 1 వారం రోజులు, అవుట్డోర్లో 3 రోజులు. రవికాంత్ జీతో మరో కోతి కొమ్మచ్చి. మా చీఫ్ కెమెరామెన్కు 25,000. రవి గారికి ట్రిక్కులు 3 ఉంటాయి అనుకుని డూండి గారి ద్వారా వెళ్ళి 3టికి 3 మూడ్లు 9,000కు మాట్లాడాము. తీరా బాపు వేసుకున్న ప్లాన్ ప్రకారం అవి 40-50 పైన తేలాయి. రాక్షస మాయలు, దివ్యాస్త్రాలు కాకుండా హనుమంతుడు ఎగరడం, ఆకాశవీధి, లంకాదహనం, కుంభకర్ణుడు ఇలాంటివి చూసుకున్నాక గుండె గుబేలు మంది. నేను రవి గారికి అన్నీ వివరంగా చెప్పాను. బాపు బొమ్మలు చూపించాను. రవి గారు థ్రిల్ అయిపోయాడు. ఇంత గొప్పగా ఊహించి రూపకల్పన చేసిన బాపు గారికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. ఇలాంటివి ఊరికే చేసినా పర్వాలేదు అన్నాడు. నేను సరే థ్యాంక్ యూ అనేయకుండా మొత్తం పిక్చర్కి 40,000 ఇవ్వగలను అన్నాను. ఆయన 50 అడుగుతాడని భయపడుతూ. రవి గారు ఓకే రమణాజీ అన్నారు. మీకు దూకుడు ఎక్కువ రమణ గారు అన్నారు మా చీఫ్ ప్రొడ్యూసర్ గారు అలవాటు ప్రకారం. ఫస్ట్ కాపీ చూశాక రవి నగాయచ్ పనితనానికి 40,000 ఇచ్చినా పర్వాలేదు, కూలీ గిట్టిందిలేండి అన్నారు. సినిమా విడుదలయ్యాక ట్రిక్ ఫోటోగ్రఫీ వల్ల ఎంత లాభపడ్డామో బాగా బోధపడింది. అదే నేను చెప్పేది. ఆ ట్రిక్స్కి ఎంత ఇచ్చినా తప్పు లేదు, అలాంటి వాటికి బాగా ఖర్చు పెట్టాలి అన్నారు. నేను నోట్ చేసుకున్నాను. క్లిష్ట పాత్రల్లో చతురంగారావు, దుష్టపాత్రల్లో క్రూరంగారావు, హడలగొట్టే భయంకరంగారావు, హాయి గొలిపే టింగు రంగారావు. కఠిన పదజాలంతో, క్లిష్ట సమాస భూయిష్టాలైన వాగ్జాలంతో పూర్వం స్టేజ్ నటులు భూనభోంతరాలను అదరగొట్టే రంగస్థల నటులు చాలామంది ఉన్నారు. సినిమాల్లో ఎలాంటి భాష అయినా అర్థవంతంగా, భావస్ఫోరకంగా చెప్పడంలో, ముఖ్యంగా రావణ, దుర్యోధన, కర్ణ పాత్రల్లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు సుప్రసిద్ధులు. వీరికి దీటుగా ధాటిగా ధూళిపాళ, పిజే శర్మ స్టేజ్ మీద డైలాగులు చెప్పేవారు. చాణక్యలో అక్కినేని గారికి డైలాగులు ఇప్పటికే చప్పట్లు కొడతారు. ఎన్టీఆర్ గారు మణుగున్నర 12 వీసలు తూగే కెరటం భరించి మరీ చెప్పేవారు డైలాగులు. అది చూడ్డానికి సులువే కానీ అంత బరువు మోస్తూ బ్యాలెన్స్ తప్పకుండా, భావం చెరకుండా, డైలాగ్స్ మర్చిపోకుండా చెప్పడం రారాజు రామారావుకే సాధ్యమైంది. అలవోకగా, సునాయాసంగా, అందాలు ఒలుకుతూ డైలాగు చెప్పడం మాత్రం యశస్వి రంగారావు గారికి చెల్లింది. రామాయణంలో అంత హాయిగా, సులువుగా, వయ్యారంగా డైలాగులు చెప్పి ఆహ్లాదం పరచడం ఆయన ప్రత్యేకత. అయితే ఎంతటి వాడికైనా అహంకారం అలంకారం కాదు, కానేరదు. ఒకసారి రామాయణంలో ఆయన ఒక సంభాషణను అలవోకగా, అనాయాసంగా చెప్పారు. అంత ధారణ శక్తి కూడా విశేషమే. రావణ సంభాషణ. ఇదేనా ఒకనాడు నయనానందకరమై శోభిల్లిన కొలువు కూటము, నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళాసంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లలో మనగుతున్న ఈ ఆసనములన్నీ ఇక మామక నిర్వేదన వివేశనమ్ములై మత్కీర్తిదాహన భీషణాల ఘోషణమ్ములై కంట చిచ్చుబెట్ట నేనొంటరిగా తిలకంపనా. ఈ డైలాగుని 1-2 సార్లు కళ్ళతో చూసుకొని, కనులు మూసుకొని, మననం చేసుకొని సొంతం చేసుకున్న రంగారావు గారు ఒక్క టేకులో పొల్లిపోకుండా చెప్పేశారు. డైరెక్టర్ ఓకే అనగానే అతనే కాదు, సెట్లో ఉన్న మేమందరం చప్పట్లు కొట్టేశాం. ఆయన సంతోషంగా కుర్చీలో కూర్చున్నారు, రిలాక్స్ అయ్యారు, టీ తాగారు, సిగరెట్ ముట్టించి విలాసంగా పొగ విడిచారు. అదిరా సంగతి, అదిరా ఎస్వీఆర్ అంటే. ఈ సోకాల్డ్ స్టార్స్లో ఎవడైనా ఎంత గొప్పవాడైనా ఈ రంగారావులా
మర్చిపోకుండా మాట తప్పకుండా చెప్పమనరా ఛాలెంజ్. చెప్పలేరు. వాళ్ళంతా నా ముందు బలాదూర్ అన్నారు రంగారావు గారు. మాకు ముందు భయం వేసింది. తర్వాత రెండోది పైవాడు కూడా గమనించాడు. ఇంకో టేకులో పాఠం చెప్పేశాడు. మహావీర, మంత్ర విద్యా విశారద, మారీచ, నీకేలా ఈ ముని మృత్యువృత్తి. ఇది రంగారావు చెప్పవలసిన డైలాగు. అది పట్టించేసింది. దశరథ అనలేక దరశథ అని పలికి తిప్పలు పడ్డ విశ్వామిత్రుడిలాగే ఈ సీదిలో మంత్ర విద్యా విశారద అన్న మాట దగ్గర ఇరుక్కుపోయారు. విద్యా విశారద అన్నారు రంగారావు గారు. బాపు ఆయన దగ్గరకు వెళ్ళి ఒత్తులు లేవు సార్ అని చెప్పాడు మెల్లిగా. వాట్? ఒత్తులు లేకుండా డైలాగా? సరిగా చూడండి. రావణుడు బ్రాహ్మణుడు రా అన్నారు ఆయన. ఒత్తులు లేవు సార్ అన్నాను నేను ముందుకొచ్చి. అయినా విద్యా విశారద అని ఒకదానికి ఒత్తి చెప్పారు. కట్ చెప్పేసరికి ఈసారి విద్యా విశారద అన్నారు. ఇంతకుముందే అందరినీ హేళన చేశాడన్న పంతం కొద్దీ బాపు మళ్ళీ కట్ అన్నాడు. మళ్ళీ ఇంకో టేక్. ఆయనకు కుదరడం లేదు. టెన్షన్ పెరిగిపోతుంది. డైలాగులో పాప్పా బబ్బా మనకి పేచి, కానీ తార్థా దార్థా మనకి లిప్ సింక్కి సమస్య లేదు. సర్లేండి అని బాపు వదిలేయపోతే ఈసారి ఆయనే పంతం పట్టారు. చేతకాక కాదు, ఆ తిక్క వల్ల అంతకుముందు తాను మాట తులిన కాంప్లెక్స్తో ఆయన కూడా పంతం పట్టారు. 16 టేకుల ఖరీదైన ఫిలిం కోడక్ పకోడీల్లా నవ్వేసి ఉమ్మేశారు. లేచి చిరాగ్గా మేకప్ రూమ్లోకి వెళ్ళారు. సాయంకాలం అవుతోంది. నేను వెనకే వెళ్ళి ఎలాగా బ్రేక్ టైం అయింది, టిఫిన్ తెప్పించనా అన్నాను భయంగా. తిన్నాగా తట్టడంతా టిఫిన్ వద్దు, దమ్ములాగని అంటూ వెలిగించి ఘాటుగా దమ్ములాగి వదిలారు. పొగరు తగదు, అహం దెబ్బ కొట్టింది. రమణ సారీ అన్నాడు. ఎస్ సార్. రాముడి కోపం వచ్చింది రావణాసురుడి మీద అన్నాను. ఏమనలేక నవ్వేశారు ఆయన. సరే టిఫిన్ తెప్పించు, అది తినేసి వస్తే టేకులు తినకుండా ఉంటానేమో అన్నారు. ఇంకోటి టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. పెద్ద స్టార్ల మేకప్ రూములు రాణీల అంతఃపురాల వంటివి. వాటిలోకి నేను దూకుడుగా చొరబడను. రంగారావు గారి కాల్ షీట్లు మొదలైన రోజున పలకరించడానికి వెళ్ళాను. తలుపు తెరుచుకోలేదు. బులబులాగ్గా తట్టాను. తీసే ఉందిరా గాడిద, రా టిఫిన్ పెట్టు అని వినపడింది. నెమ్మదిగా తోసి తెరిచి చూశాను. ధూమధామంలో పొగరట్ల సిగమధ్య ఆయన ఉన్నారు. గది నిండా తెరిచి పరిచి ఉన్న టిఫిన్ కారేజీ గిన్నెలు. ఇడ్లీ, వడ, సాంబారు, చికెన్, మటన్, ఫిష్, ఉల్లిపాయలు, కిళ్ళీలు, చూయింగం ప్యాకెట్లు, సిగరెట్ డబ్బా, అగ్గిపెట్టెలు ఉన్నాయి. అయోమయంగా చూశాను. మీరా? వాడు అనుకున్నాను. రండి, ఆ మూల బల్ల లాక్కొని కూర్చోండి అన్నారు. మళ్ళీ వస్తాను మీ టిఫిన్ అయ్యాక అన్నాను. ఆ ఘటోత్కజ బకాసుర ఫలాహార రాశిని చూస్తూ, నా ప్రొడ్యూసర్ కళ్ళతో ఫోటోలు ఎక్స్రేలు తీస్తూ. రే మాధవుడు అని గర్జించారు రంగారావు గారు. మేకప్ మాధవరావు నిదానంగా లోపలికి వచ్చాడు. ఏంట్రా ఇవన్నీ ఇంత గలీజుగా అన్నారు ఆయన. మాధవరావు బెదరలేదు, ఆశ్చర్యపడలేదు. ఇదండి ఇడ్లీ వడా గిడ, ఇదంతా నాన్ వెజ్. బిలాల్ నుంచి మటన్, బుహారీ నుంచి చికెన్ 65, కొరమీను, ఇలా చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ నేను తినడానికే. మీ తర్వాత మాకు కూడా రండి. అవన్నీ సరే, బల్ల మీద ఈ చ్యూయింగం ప్యాకెట్లు ఏంట్రా? అవన్నీ ఫస్ట్ కత్తుల రత్తయ్య ఫిలిం టైంలో తెప్పించామండి. అయ్యే కంటిన్యూ అయిపోతున్నాయండి అన్నాడు మాధవరావు నిదానంగా, నిశ్చలంగా, నిర్వికారంగా. నేను రంగారావు గారికి దండం పెట్టి అవగానే కబురు చేయండి అని చెప్పి సెట్లోకి జారుకున్నాను. తర్వాత ఆయన వేస్టేజ్ గురించి మందలించారు కాబోలు. మేకప్ మ్యాన్ నా దగ్గరకు వచ్చి, పొరపాటు ఏంటండి అన్నాడు కామ్గా. చూడు, మేము గొప్ప ప్రొడ్యూసర్లం కాము. రంగారావు గారి టిఫిన్ అయ్యాక మీరంతా డైనింగ్ హాల్లోకి వచ్చి టిఫిన్ తినవచ్చు. అందరికీ పెట్టే టిఫిన్ మీకు పెట్టగలం. నాన్ వెజ్ కూడా వడ్డిస్తారు, కావలసినంత, తినగలిగినంత. కానీ అది మధ్యాహ్నం లంచ్కే అని చెప్పాను.
చెప్పకపోతే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉంది అనిపించింది. ప్రొడ్యూసర్ గారు మెచ్చుకున్నారు. అదే నేను చెప్పేది, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇదే కాదు, మధ్యాహ్నాలు నాన్ వెజ్, సాయంకాలాలు స్వీట్స్ కూడా కట్ చేస్తే బెటరు. ఈ వర్కర్లందరూ ఇళ్ళ దగ్గర రోజు స్వీట్లు తింటారాయే అన్నారు. రోజు తినరు కాబట్టి ఇక్కడ మనం పెట్టాలి అన్నాను. ఇలా అయితే పెద్దవాళ్ళు 10 మందికి పెట్టండి, ఈ చిన్నవాళ్ళందరికీ ఎలా? అది నేను చెప్పేది అన్నారు. సార్, పెద్దాళ్లకు అరగదు, చిన్నాళ్ళకి దొరకదు. 10 బియ్యం బస్తాల బరువు ఉండే లైట్లు మోస్తారు, మొహాలు బద్దలు కొట్టే వేడిలో పనిచేస్తారు అన్నాను కొంచెం ఖచ్చితంగా. అదే నేను చెప్పేది అంటూ వెళ్ళిపోయారు ఆయన. దేశాన్ని పాలించే పార్లమెంటు అసెంబ్లీలో ఖర్చు నిమిషానికి లక్షల్లో ఉంటుంది. అలాగే సినిమా టైపు కూడా. ప్రొడ్యూసర్లకి క్షణానికింత అన్నట్లు మీటర్ కాలుతూ ఉంటుంది. రామాయణంలో నటీనటులంతా ప్రతిభావంతులే, ఏ ఒక్కరూ సామాన్యులు కారు. అందువల్ల కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు అలవాటు కొద్దీ ఆశ్చర్యపడినా, కోపగించినా నా కష్టం గమనించి నా మాటను మన్నించేవారు. ఒక రోజున రంగారావు గారు పిలిచారు. రమణ, మా ఫ్రెండు 10 ఏళ్ల సినిమా ఎడిట్ చేశాడట. ఒకసారి తొమ్మిది చూసిపోమని కోరుతున్నాడయ్యా, వెళ్ళి చూసి వస్తాను అన్నారు. అది కాల్ షీట్ నడిచే టైము. ఆయనతో ఆ సీన్లో నటించేవారు 10 మంది ఉన్నారు. ఆయన వెళ్ళిపోతే గంటన్నర గైరు హాజరైతే అందరూ పని లేకుండా కూర్చోవాలి, లేదా ఇళ్ళకి పోవాలి. తెగించాను, వేరే దారి లేక. సార్, ఏదైనా ఒక్క అబద్ధం చెప్పేసి వెళ్ళిపోండి అన్నాను. ఏమిటా తిక్కుమాటలు? ఇంకోటి తోచక, మీకు డొక్కలోనో ఇంకెక్కడో నొప్పి అని చెప్పి వెళ్ళిపోండి. అంతే తప్ప సరదాగా ఎవరిదో రెస్టారెంట్ చూస్తానంటే సెట్లో అందరూ నొచ్చుకుంటారు. మీకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ అవమానం, రామాయణానికి అపచారం అన్నారు. రంగారావు గారు తెల్లబోయారు. అంతేనంటావా? మీ ఇష్టం. పోనీ రేపు మధ్యాహ్నం లంచ్ అవర్ లేకుండా ఇవాళ మిగిలిన వర్క్ లాగించేద్దాం అన్నాడు. కడుపు నిండిన మీకు లంచ్ మానడం పెద్ద విషయం కాదు, కానీ చిన్నవాళ్ళంతా ఆకలికి తట్టుకోలేరు. అనవసరంగా భోజనం మానేసి పని చేయరు. మాకు ఓవర్ టైం బేటాలతో మాడు పొగులుతుంది. అంతేనంటావా అన్నారు ఆయన నిట్టూర్చి. ఒకసారి ఫుల్ ఫ్లోర్ సెట్లో 150 మంది పనిచేస్తున్నారు. సాయంత్రం వేళ జమున గారికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నన్ను పిలిచారు. ఫోన్ వచ్చింది, మా అబ్బాయి బీచ్కి తీసుకువెళ్ళమని ఏడుస్తున్నట్ట. నేను వెళ్తే కానీ ఊరుకోడు, వెళ్తాను అన్నారు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే మీ అబ్బాయి ఓ అరగంట ఏడ్చి పడుకుంటాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆపి వెళితే మా అబ్బాయి 25 ఏళ్ళు ఏడవలసి వస్తుంది అనేసాను రోషంగా. అప్పుడు మా అబ్బాయికి 5-6 ఏళ్ళు. ఆవిడకి కోపం వచ్చింది. విసురుగా మేకప్ రూమ్కి వెళ్ళిపోయారు. ఆవిడ నిజంగానే రోషన్నారి, కంటనీరు పెట్టుకున్నారని ఆవిడ టచప్ ఆయా చెప్పింది. మీకు దూకుడు ఎక్కువ. ఆవిడ తిరిగి రేపు కూడా ఆపోతే ఏం చేస్తాం అన్నారు ప్రొడ్యూసర్ గారు. నేను తల వంచుకున్నాను. అంతలో జమున గారే వచ్చేశారు. మా అబ్బాయి పేచీ పెట్టి పడుకున్నాడట, పని చేద్దాం లెండి అన్నారు. వేలు లక్షలు గంటకి పూటకి రోజుకి ఛార్జ్ చేసేటట్లు వాళ్ళు పనిచేసే రోజులు లెక్కెడతారు, కానీ పని గంటలు. లేటుగా రావడం, పెందరాళే ఏదో వంకన వెళ్ళిపోవడం లెక్క చూసుకోరు, చూడనీరు. చెప్పితే చిరాకు, చెప్పకపోతే పొరాకు. నేను చాలా చిన్న ప్రొడ్యూసర్నైనా పని గంటల గురించి పట్టించుకొని ధైర్యంగా అడిగేవాడిని. రంగారావు, శోభన్ బాబు, జమున, గుమ్మడి అందరితో గౌరవంగానే అయినా స్పష్టంగానే చెప్పవలసి వచ్చింది. నన్ను పేచీకోరు, తగులబారే అనుకోకండి. ప్రొడ్యూసర్ల కష్టాల మీద స్టార్స్కి ఎంత చులకనో తెలుస్తుంది కదా. శోభన్ బాబుతో కూడా పని గురించే తగాదాలు వచ్చాయి. సశేషం. మిగతా భాగం రేపు.